ఈ ప్రాతకాలం సమయంలో ప్రభా పెందల కడనే మేము లేచి తండ్రి మీ యొక్క దివ్య దర్శనముల కొరకు తండ్రి దివ్యమైన వాక్యం కొరకు తండ్రి ఆత్మ నడిపింపు కొరకు తండ్రి ప్రభా పరిశుద్ధులుగా చేయుటకు తండ్రి మీ యొక్క కృపాసనం దగ్గరికి వచ్చినాం తండ్రి ప్రభా మేము యోగ్యులము కాకపోయినా సరే తండ్రి మీ యొక్క పరిశుద్ధ నామములో తండ్రి మమ్మల్ని పీల్చుకున్నారు తండ్రి ప్రభా నాయన ఏర్పాటు చేసుకున్నారు తండ్రి ఎందుకంటే యోగ్యత మాకు ఏమీ లేదు తండ్రి ప్రభా మేము తండ్రి మా నోటన తండ్రి మీ వాక్యము లేకపోయినా సరే తండ్రి మీ వాక్యమును మాకు దయచేసి ఉన్నారు తండ్రి తండ్రి ఎలాంటి వాడో ప్రభా తండ్రి యొక్క ప్రేమను మాకు రుచి చూపించారు తండ్రి తండ్రి యొక్క సమాధానం మాకు రుచి చూపించారు తండ్రి తండ్రి మాపై ఉన్న ఈ యొక్క కోపాన్ని ఉద్రేకాన్ని అన్నిటినీ తండ్రి ప్రభా మీ యొక్క కృపతో ప్రభ తండ్రి యొక్క మా కొరకు విజ్ఞాపన చేసే తండ్రి వాటిని అన్నిటిని చల్లార్చి తండ్రి ప్రభా నీ రక్షణ ఆనందం పొందులకు తండ్రి సహాయం చేశారు తండ్రి మా పెదవుల తండ్రి ప్రభా విని మాత్రమే కాకుండా తండ్రి దాన్ని చెప్పుటకు తండ్రి కృప చూపించమని ప్రభా నైనా దినములు చెడ్డవి గనుక తండ్రి ప్రభా మేము దిద్దుబాటుతో ప్రభా ముందుకు సాగులాగిన సహాయం చేయండి ప్రభా నైనా దినములు తండ్రి ప్రభా అపవాది తండ్రి తన యొక్క ఆలోచనలతో తండ్రి తన కుట్రలతో తండ్రి తన యొక్క రాజ్యాన్ని ప్రభా స్థిరపరచుకోవడానికి తండ్రి నైనా ప్రభా నేను కుయుత్తులతో ముందుకు వెళ్తుండగా తండ్రి నైనా నీవు మాత్రమే చూస్తున్న దేవుడు తండ్రి నీ బిడ్డలు మాత్రమే సంరక్షిస్తున్న దేవుడు తండ్రి నీ యొక్క ముద్రను తండ్రి నుదుటిపై కలిగిన వారినే ప్రభా నాయన నువ్వు మరింతగా ప్రభా శ్రద్ధ చూపించి తండ్రి వారికి తండ్రి నీ దూతకు ఆజ్ఞ ఇచ్చి తండ్రి వారిని సంరక్షిస్తున్నందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ప్రభా మేము తండ్రి నైనా మరణం అయినంత వరకు తండ్రి ప్రభా మా విశ్వాసం తండ్రి ప్రభా కడ వరకు నిలబడలాగా దయచేయమని ప్రతిమాలుకున్నాం తండ్రి ఈ లోకంలో జీవించడం కంటే తండ్రి నీ పొందు కొరకు తండ్రి మేము ఆశపడుతుండగా తండ్రి మీ పొందులో ఉన్న ఆ యొక్క మంచిదైన అనుభవంతో ప్రభా నైనా మేము ఆశపడుతుండగా తండ్రి ప్రభా ఆశన తండ్రి మేము కేవలం ఆశగా కాకుండా తండ్రి దాన్ని మా యొక్క విశ్వాసంతో కొనసాగులాగా సహాయం చేయండి ఈ దినము తండ్రి నీ దినము తండ్రి పవిత్రమైన దినములో ప్రభా మేము అందరము ప్రవేశించక తండ్రి కృప చూపించావు తండ్రి అక్కడ మేము వ్యర్థముగా వెళ్ళకుండా తండ్రి నీవంటే అభిమానంతో కాదు కానీ ప్రభా నీవంటే బలమైన విశ్వాసంతో ప్రభా నువ్వు మాకు అందించే ఆ యొక్క బలమైన వాక్యాలతో ప్రభా నైనా మా యొక్క జీవితాలు సిద్ధపాటు చేసుకున్న తండ్రి దిద్దుబాటుతో ముందుకు వెళ్ళేలాగా సహాయం చేయమని నడుచున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నీ యొక్క బిడ్డ తండ్రి దైవ సేవకుడు అయిన తండ్రి బాబి రత్నాకర్ గారి బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి తన వాక్య పరిచర్యల ప్రభ నేను అనేకమైన విషయాలు తండ్రి మా జీవితాల ప్రభ మేము దిద్దుకున్నాం తండ్రి అయినా నిజమే తండ్రి నిజమే తండ్రి నిజమే తండ్రి నేను కొత్త మాటలతో ప్రభా అది మేము పాపం కాదనుకున్నది కూడా తండ్రి అది పాపమేనే చెప్తున్నావు తండ్రి ఆయన ఆ విధంగా జీవించకూడదు కూడా మేము పాపమేనే చెప్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క శక్తిని ప్రభా మేము అందరము ఈ యొక్క క్షణములో ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి మేము అనుభవించి తండ్రి నూతన మహిమ ఘనత ప్రభాలు పొందేలాగా సహాయం చేయమని నీ బిడ్డకు తండ్రి అభిషేకం దయచేయమని మేమందరూ వినుటకు తండ్రి సిద్ధపాటు కలిగి దాన్ని స్వీకరించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. సోరిపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్ సార్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచికల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి శీలా గారు, వీరికి 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నం వారి నివాసం. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య ప్లీజ్. అమ్మా 1 సెకండ్, ఇది టెక్నికల్ ప్రాబ్లం ఉంది. 1 సెకండ్ ప్లీజ్. అలాగే ప్లీజ్. జూమ్ ఇస్ డిటెక్ట్ కెమెరా
దయచేసి క్షమించండి, ఇది టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. నేను వేరే ల్యాప్టాప్ మీద కనెక్ట్ అయ్యానండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేసుకొనిచున్నానండి. దేవుని సేవకులు పాస్టర్ ఎం. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకొనిచున్నానండి. మరి సేవకులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకొనిచున్నానండి. మరి చాలా రోజుల క్రితం నేను ప్రీస్ట్హుడ్ అనే ఒక టాపిక్ మీద నేను షేర్ చేసుకున్నాను. మరి ఒకసారి అది మీతో పంచుకొని నాకు కూడా ధ్యానం చేయాలనిపించింది. యాజకత్వం మీద అది ఒకసారి నేను ఆల్రెడీ చాలా రోజులు అయిందిలేండి, మేబీ 1 year అయి ఉండొచ్చండి. మరొకసారి మీకు సవినయంగా ధ్యానం చేసి మనందరం కలిసి ధ్యానం చేసుకుందామని ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనములు. మమ్మల్ని విడువక, మా ఎడల విసుగక, మా ఎడల విసిగిపోక, నాయన మమ్మల్ని ఉపేక్షింపక, నాయన మీరు కనికరిస్తూ నాయన నూతన వాత్సల్యం తెచ్చుకొంచు మమ్మల్ని నాయన మరి షేప్ చేస్తూ ఉన్నారు. నాయన మా మీద కంటిన్యూస్గా మీరు మమ్మల్ని మా అంతరంగంలో మీరు పనిచేయచ్చునే ఉన్నారు. నాయన మీరు విసిగిపోయేవారు కాదు, విడిచిపెట్టేవారు కాదు. నాయన ఇంకా మరి మేము లొంగిపోవటం లేదు, లేకపోతే మీరు అనుకున్నట్టు మేము అవటం లేదని మమ్మల్ని మాయడలా నాయన విసిగి చెందకుండా నాయన మీరు కనికరిస్తూ ఉన్నారు. నాయన చేరి వచ్చిన నీ యొక్క పాదదాసులు నాయన తండ్రి, నీ బిడ్డలు మరి ఎంతోగానో సేవించి నిన్ను ప్రభువా ఆనందపరిచిన నాయన అనేకమైన సేవకులు, మరి ముఖ్యంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారు, మీ ప్రియ కుమారులు, సేవకులు నాయన వీరందరిని బట్టి నాయన మీ సన్నిధిలో మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. మీ సన్నిధిలో ఎంతో ఆనందిస్తున్నాం నాయన, నిన్ను కొనియాడుతున్నాం నాయన. స్తోత్రములు, వందనములు. ఈ వాక్యము నాయన తండ్రి మేము ధ్యానం చేసుకుంటుండగా నన్ను మమ్మల్ని కటాక్షించి కనికరించండి నాయన తండ్రి. మా ఆత్మీయ నేత్రములను తెరవండి. నీ వాక్యం నందలి నాయన మరి మన ఆశ్చర్యమైన విషయాలను మేము గ్రహించలాగన నీ కృప దయచేయండి. తద్వారా నాయన తండ్రి మరి మేము ఎంతో మేలు పొందలాగన, మీ నామములకు మహిమ తెచ్చుకునేలాగన నీ కృప అనుగ్రహించమని, నీ రక్తంలో నన్ను కడగండి అయ్యా నాయన నీ కృప దయచేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి సంఖ్యాకాండము 18వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతానండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయం. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరి ఇక్కడ లేవి గోత్రము, సహజంగా లేవి గోత్రానికి చెందిన వ్యక్తి అహరోను. అహరోను యొక్క సంతానం అంతా కూడా దేనికి ఉత్తరవాదులు అంటండి? యాజకత్వానికి. అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వానికి ఉత్తరవాదులు. తన ట్రైబ్, తన తెగ లేవీలందరూ కూడా పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. మరి మినిస్ట్రీ అనగా యాజకత్వం అంటే ఏంటి అన్నది ఈ వాక్యంలో పొందుపరిచింది. ఉత్తరవాదిగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అదోనీరామ్ జడ్సన్ అనే ఒక మిషనరీ బర్మా దేశానికి వెళ్ళాడు. బర్మా దేశంలో మరి మొట్టమొదటి బైబిల్ని వారికి అందజేశాడు. అక్కడ చాలా శ్రమలు పొందాడట ఆయన. బర్మా దేశంలో మిషనరీగా ఆయన ప్రార్థించేవాడట. తను మిషనరీగా వెళ్ళాలని దేవునికి సేవకు సమర్పించుకున్నప్పుడు మరి ఇశ్రాయేలు దేశంలోని యూదుల మధ్యకి పంపు ప్రభువా అని ప్రార్థన చేసుకునేవాడట. అయితే ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన్ని బర్మా దేశమునికి పంపినప్పుడు చాలా ఆశ్చర్యమైన ఒక విషయం జరిగింది. ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి, ముఖ్యంగా తన జీవితంలో ఆ భయంకరమైన బర్మా దేశపు కారాగారంలో, జైలులో ఆయన పొందిన శ్రమలు అసలు ఎవరు మాటల్లో చెప్పలేమంట. అంత శ్రమలు పొందాడట. అతను జైల్లో పెట్టబడ్డాడు సువార్త చెప్తున్నందుకు. అయితే ఆయన చనిపోయక ముందు, ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు ఒక కబురు వచ్చిందంట ఆయనకి. అయ్యా అదోనీరామ్ జడ్సన్ గారు, ఈ బర్మా దేశంలో కొంతమంది యూదులు ఉన్నారు, వాళ్ళు మీ శ్రమల గురించి విన్నారు,
వాళ్ళు మీ శ్రమల గురించి చదివారు. తద్వారా వాళ్ళందరూ కూడా ప్రభువుకి తమ జీవితాలు, హృదయాలు అర్పించుకున్నారు, మారు మనసు పొందారు. కేవలం మీ శ్రమల గురించి చదివి వాళ్ళు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారని చెప్తే ఆయన అన్నాడంట, ఎంత ఆశ్చర్యం ఇది! నేను ఇశ్రాయేల్ దేశానికి పంపమన్నాను ప్రభువుని, యూదుల మధ్యకి. కానీ యూదులున్న ప్రాంతపు బర్మా దేశానికి పంపి నా శ్రమల ద్వారా దేవుడు వారిని పట్టుకున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడని దేవుని స్తుతించాడట తను చనిపోకముందు. మరి దేవుని వాక్యము చాలా తేటగా తెలియజేస్తా ఉంది. ఏంటంటే శిష్యులు కూడా యేసు ప్రభు వారిని నీ గురించి మేము ఏం చేయాలని అడిగినప్పుడు నన్ను నమ్ముకోండి అని చెప్తాడు. నమ్ముకోనటం పెద్ద క్రియ అని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో. మరి భరించటం, ఉత్తరవాదిగా ఉండటం అంటే దానిని ఒక శ్రమని మనలో ఇమిడ్చుకోవడం, అదే యాజకత్వం అని ఈ 1వ వచనంలో మనం చదవగలం. మరొకసారి చదువుతానండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా అహరోనుతో ఇట్లా నేను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. చాలమ్మా. ఇక్కడ పరిశుద్ధ స్థలము, యాజకత్వపు పరిశుద్ధ స్థలపు సేవ, యాజకత్వపు సేవ, ఈ 2 విషయాలు మనం చూస్తున్నాం. అక్కడ ఆ రోజుల్లో మరి దేవాలయం ఉంది ఈ భూమి మీద. ఆ దేవాలయంలో ఎలాగా భాగాలు ఉంటాయో మనం చాలాసార్లు ఆలోచించాం. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము. మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. దాని బయట ఇంకొక పార్ట్ ఉంటుంది, దాని బయట ఆవరణం అంతా ఉంటుంది. మరి ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మరి దాన్ని చాలా బ్రీఫ్గా వివరిస్తాడు, మనం వెంటనే కాస్త అర్థం చేసుకోవడానికి. అయితే ఈ యొక్క వచనంలో అహరోనుతో దేవుడు అంటున్నాడు, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును, అంటే లేవి గోత్రపు వారందరూ పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. అంటే ఉత్తరవాదులు పరిశుద్ధ స్థలం అనేది ఏంటైతే ఉందో ఆ దేవాలయపు ప్రాంగణంలో అతి పరిశుద్ధ స్థలము, దాని బయట చిన్న భాగం కాకుండా మిగతాదంతా కూడా, అంటే యాజకత్వం చేసే ఆ భాగం కాకుండా మిగతా పరిశుద్ధ స్థలం అంతా కూడా, దానికి లేవి గోత్రపు వారందరూ కూడా ఉత్తరవాదులు, అంటే దానిని భరించేవాళ్ళు అని. ఇంగ్లీష్లో యు హ్యావ్ టు బేర్ ద గిల్ట్ ఇన్ కనెక్షన్ విత్ ద శాంక్చురీ ఉంటుంది. యు హ్యావ్ టు బేర్ ద గిల్ట్ ఇన్ కనెక్షన్ విత్ శాంక్చురీ. మరి ఇక్కడ సంఖ్యాకాండము 18వ అధ్యాయము నుంచి ఇశ్రాయేలీల మీద ఉగ్రత వచ్చినప్పుడు మొట్టమొదటిగా యాజకుల మీదకి, లేవి గోత్రం మీదకి అది వచ్చి ఆ తర్వాతే సామాన్య ప్రజల వద్దకు ఇక నుంచి వస్తుందని చెప్పి దేవుడు చాలా డిక్లేర్ చేస్తాడు. ఇక నుంచి మీదే బాధ్యత, ఫస్ట్ మిమ్మల్ని మీరే ఉత్తరవాదులు. ఇక నుంచి ప్రజలు కాదు, ఇక నుంచి యాజకులు, లేవి గోత్రము వారైన మీరు, అహరోను కుమారులైన మిమ్మల్ని నేను అడుగుతాను, మీరు భరించాలి. యు హ్యావ్ టు బేర్, మీరు ఉత్తరవాదులుగా ఉండాలి. సో యాజకత్వం యొక్క ప్రాముఖ్యమైన లక్షణం, అదోనీరామ్ జడ్సన్ గురించి ఒక ఆయన రాస్తూ 2 విషయాలు ఆయన చేశాడట. ఒకటి శ్రమ అనుభవించాడట సేవలో, రెండోది ప్రీచింగ్ చేశాడట, దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అంతే సమానంగా శ్రమ అనుభవించాడు. ఒకసారి బర్మా దేశపు రాజు యొద్దకు వెళ్ళాడట ఈ అడోనీరామ్ జడ్సన్. ఎట్లా వెళ్ళాడంటే జైలు నుంచి తీసుకెళ్లారంట ఆయన్ని రాజు దగ్గర హాజరుపరచడానికి. అయ్యా రాజుగారు,
మీ దేశంలో పలానా పట్టణంకి వెళ్ళి నా యేసు ప్రభు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను, దయచేసి నన్ను అనుమతించండి అంటే, నేను యేసు ప్రభువు గురించి చెప్పే వాళ్ళని ఒక 100 మందిని అక్కడికి పంపిస్తాను కానీ నేను నిన్ను పంపించను అన్నాడంట. ఎందుకంటే నా బర్మా దేశపు ప్రజలు నీ చేతులకున్న గాయాలు, నీ దేహంలో ఉన్న గాయాలు గమనించలేనంత మూర్ఖులు కాదు అన్నాడంట. నువ్వు చెప్పే సువార్త కంటే నీ బాడీ మీద ఉన్న ఆ యొక్క శ్రమల తాలూకా గుర్తులు గుర్తించలేని మూర్ఖులు కాదు నా దేశీయులు అన్నాడంట. అంతగా శ్రమలు అనుభవించాడు బర్మా దేశం కొరకు ఆ ప్రిజన్లో. మరి ఇక్కడ ఉత్తరవాదులు అంటే కేవలము భరించటం. నీవు నేను సేవలో పెద్దగా ఏమీ చేయకపోవచ్చు, ఒక్కోసారి నీ కుటుంబంని భరించటం, నీ పిల్లల్ని భరించటం, సంఘంలో ఉన్న వ్యక్తుల్ని భరించటం, మరి ఏమంటారు అపోజిషన్ వ్యతిరేకతని భరించటం, మరి మన మీద వచ్చే నిందల్ని భరించటం. చాలా కాలం క్రితం మా పెళ్ళైన కొత్తలో నాకు మా ఆవిడికి చాలా వాదనలు అయిపోయాయి. నేనేంటంటే కాస్త వాయిస్ రైజ్ చేసి మాట్లాడేవాడిని. అది ఎవరో ఒక ఆయన, అది అంటే మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కొంచెం తీవ్రంగా ఉండేవి ఫస్ట్లో. అయితే అంటే ఆవిడ ఒక పద్ధతిలో ఉంటారు, నా మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. నిజానికి ఇద్దరు ఒకటేలాగుంటే మ్యారేజ్ బాగోదండి. ఇద్దరు వేరువేరుగా ఉంటేనే బాగుంటుంది. ఆ యొక్క వ్యతిరేకతల్ని, ఆ యొక్క డిఫరెన్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలట భార్యాభర్తలు. భార్య మైండ్ సెట్ వేరు, భర్త మైండ్ సెట్ వేరుగా ఉంటేనే అది నిజంగా బాగుంటుందని తర్వాత నాకు తెలిసింది. ఆ యొక్క తేడాలు చాలా ఆనందించాలట. నాకు తెలియదు ఇది ఫస్ట్లో, ఇప్పటికీ కూడా కొంత నేర్చుకుంటూ ఉన్నాను. మరి దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినాయి అని నేను చేసిన మిస్టేక్స్కి తర్వాత 6 నెలలకు కానీ నాకు తెలియదు. అంటే మా ఇద్దరి మధ్య జర్నీ సంగతి చెప్తున్నానండి. నాకు ఒక పాయింట్ మా ఆవిడ చెప్తుంది, నాకు వెలగాలంటే నాకు 6 నెలలు పడుతుంది. అయితే మరి ఒక ఆయన అన్నాడట, ఈ బాబీ వాళ్ళ వైఫ్ని కొడుతున్నాడట రోజు అన్నాడట. నేను ఎప్పుడు కొట్టాను అసలు ఆయనకి ఎవరు చెప్పారని. అంటే నేను ఆవిడతో గట్టిగా వాదిస్తుంటే బయటకు అట్లా కొట్టినట్టు వినపడింది అనమాట. ఇరుగు పొరుగు వారికో లేకపోతే ఎవరికి వినపడిందో మరి నాకు తెలియదు. అయితే బ్రాకెట్లో విషయం ఏంటంటే, ఆయన తన రెండో భార్య దగ్గర ఉంటాడు. నన్ను అడిగిన ఆయన రెండో భార్య దగ్గర ఉంటాడు. నేను చెప్పాను ఆయనకి, కబురు పెట్టాను ఆయనకి, ఏమండి నేను నా ఒకే ఒక్క భార్య మీద అరుస్తున్నాను, నువ్వు నీ రెండో భార్య దగ్గర ఉన్నావు గుర్తుపెట్టుకో అని చెప్పాను, కబురు పెట్టాను ఆయనకి. అప్పుడు షాక్ అయ్యాడు అతను. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, భరించటం అంటే జర్నీలో మనం నేర్చుకోవడం. నా వైఫ్ నన్ను చాలా భరించింది. మరి నిందలు నేను కొట్టకపోయినా కొట్టానని ఆయన అనుకొని మరి ఎంతమందికి చెప్పాడు. ఇంకొకసారి ఒక ఆమె, మేము 2006 ఆ ప్రాంతంలో మరి ఒక పెద్ద అమ్మగారు మాకు వాళ్ళ ఇంట్లో పైన ఉండటానికి ఒక 4 బెడ్రూమ్ హౌస్ మాకు ఇచ్చారు. మేము అక్కడ ఉన్నప్పుడు ఆ అమ్మగారు ఎవరైతే మాకు ఇచ్చారో వాళ్ళ అక్కగారు ఒక్కరే బీచ్ రోడ్లో అద్దెకుంటున్నారు. వాళ్ళ పిల్లలందరూ 3 అమెరికాలో ఉంటారు. అరే ఒక్కరే ఉంటున్నారు కదా అని చెప్పేసి మా ఇంటికి మాకు ఇల్లు ఇచ్చిన ఆవిడ అక్కగారు ఆవిడ. మాకు ఇల్లు ఇచ్చిన ఆవిడతో మాట్లాడి ఆమెను తీసుకొచ్చి ఆవిడ ఇంట్లోనే క్రింద పోర్షన్లో మేము పెట్టి రౌండ్ ద క్లాక్ ఆమెకి సహాయం అరేంజ్ చేసాం. వృద్ధురాలు ఆమె దగ్గరికి ఒక ఆమె వస్తా పోతుంటది, ఒక పెద్ద, అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఆవిడ అందంట, ఈ బాబీ రోజు కొడతాడట వాళ్ళ వైఫ్ని అని అందంట. సరే నేను ఇదేంటిది, నేను చేయని దానికి అసలు ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడెవరు అంటే అప్పుడు ఆ ఆంటీ ఎవరినైతే మేము తీసుకొచ్చి కింద ఆమె చెప్తుంది అనమాట, మిమ్మల్ని ఇద్దరు నేను చూసిన తర్వాత ఆవిడ ఎంత రాంగ్ అని నాకు అర్థమైంది బాబీ, షీలా ఆవిడ ఇలా చెప్పింది నాకంటే. ఆవిడెవరు ఆంటీ అన్నాడు. ఆవిడెవరో నాకు తెలియదు. లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడెవరో మర్చిపోయిందంట.
ఆమెకు ఒక వింత జబ్బు వచ్చింది, అదేదో జబ్బు పేరు. ఆమె ఎవరో మర్చిపోయిందంట. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నిందలు వేస్తామంటే మరి ఆమె ఎవరో మర్చిపోక ఏం చేస్తుందండి? కొంతమంది ఇదే పని మీద ఉంటారు. అయితే మన మీద వేసే నిందలు మనం భరించటం, ఇది యాక్చువల్గా యాజకత్వం అంట. నిందలు భరించటం, శ్రమలు భరించటం, ఒంటరితనాన్ని భరించటం, తర్వాత అన్యాయాలని భరించటం, మరి సువార్త కొరకు కొంతమంది ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదా, దెబ్బలు తింటున్నారు, అది భరించటం, మరి కొంతమంది హతసాక్షులుగా అయిపోతున్నారు, అది భరించటం, రకరకాలు. ఈ మధ్య మనకి రీటా ఐరిన్ గారు వాక్య పరిచర్య చేస్తున్నారు కదండి. రీటా ఐరిన్ గారు మొన్న మెసేజ్ పెట్టారు. ఏంటంటే ఆ రాత్రి ఆవిడ, దయచేసి ముందు ఆవిడ గురించి నేను చెప్తాను. ఆవిడ ఒక స్పిన్స్టర్, అంటే వివాహం చేసుకోలేదు వారు. ఆవిడకి ఇప్పుడు 70 పైన ఉంటాయట. మరి ఒక్కరే ఉంటారట తన ఫ్లాట్లో ఢిల్లీలో. ఆవిడకి ఒక తమ్ముడు ఉన్నారు, బ్రదర్. ఆయన కూడా ఢిల్లీలో వేరే ప్రాంతంలో ఉంటారు. ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చిందంట లైట్గా ఆమెకి తెలిసిపోతుందంట ఇక్కడ సివియర్ పెయిన్ హార్ట్ దగ్గర. వెంటనే ఆమె ఒక్కరే హాస్పిటల్కి వెళ్ళారు. అప్పటికప్పుడు స్టంట్ వేయటం జరిగింది. ఆ స్టంట్ వేసిన 2వ రోజుకి ఆమె మన గ్రూప్లో 4 శుక్రవారాలు మాట్లాడటానికి ఒప్పుకున్నారు నెలలో. ఆవిడ తాపత్రయం అంతా ఏంటంటే, నేను 2వ శుక్రవారం చేయలేకపోయాను, అది బాధపడుతున్నారు ఆవిడ. స్టంట్ వేసిన 2వ రోజు మెసేజ్ పెట్టారు, నేను తప్పకుండా ఆ నెక్స్ట్ ఫ్రైడే కల్లా నేను రెడీ అవుతాను, నన్ను 1 వారం రెస్ట్ తీసుకోమన్నారు అని పెడుతున్నారు. ఎవరు లేరు ఆమెకి, సహోదరుడు ఉన్నాడు, ఆయన కుటుంబం ఆయనకు ఉంటుంది, తన ఒంటరి జీవితం, వృద్ధాప్యం, హార్ట్ అటాక్ వచ్చింది. మరి తన దేవునిలో మరి అసలు తన మెచ్యూరిటీ లెవెల్ చూసినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎంత గొప్ప సంతోషంతో ఉందో ఆమె దేవునిలో. సో ఇక్కడ యాజకత్వం గురించి, ఉత్తరవాదిగా ఉండటం అనేది పరిచర్యలో చాలా ముఖ్యమని మనం గమనించవచ్చు. పౌలు జీవితంలో కూడా, పౌలు కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో అంటాడు, యేసుక్రీస్తు వారు పొందిన శ్రమల్లో ఏమైనా మిగిలి ఉంటే అది నా దేహంలో నేను మీ కొరకు అనుభవిస్తున్నాను అంటాడు. జీవానంద కుమారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. మన సంఘాలన్నిటి కొరకు ఆ బిడ్డ దేహంలో మరి శ్రమ అనుభవిస్తుందేమో అనిపిస్తుంది. ఆమెను చూసినప్పుడు, ఎవరైనా మరి మనం ఆమెను చూసినప్పుడు, ఆమె దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు, ఆమె దేహాన్ని, ఆమె పడుతున్న ఆ యొక్క శ్రమని, ఆ పడక మీదే తను ఉండటం, ఆవిడ శరీరాన్ని మనం చూస్తే, ఆవిడ శ్రమను చూసినప్పుడు, మళ్ళీ ఆమె దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మనం అంతకుముందు ఉన్నట్టు మనం ఉండలేం. ఆమె శ్రమ మనతో మాట్లాడుతూ ఉంటారు. జీవానంద కుమారి శ్రీకాకుళంలో ఉంటారు. మరి అలాగే ఈ యొక్క ఉత్తరవాదిగా ఉండటం అంటే భరించటం. యాజకత్వపు దోషములు భరించటం, పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములు భరించటం. అంటే పరిశుద్ధ స్థలములోని పరిశుద్ధ స్థలపు సేవ దోషములు నాలో నేను ఇమిడ్చుకోపోవటం, కంటైన్ అవటం. అలాగే యాజకత్వపు దోషములు నాలో నేను కంటైన్ అవటం. ఇది మనం చనిపోయేంత వరకు దేవుని యొక్క పిలుపిది. మరి రాజులైన యాజక సమూహం అన్నాడు కదా పేతురుతో దేవుడు మాట్లాడి, నా ప్రజలకి నువ్వు చెప్పు, ఇక నుంచి ప్రధాన యాజకుడు సిస్టం లేదు, నేనే ప్రధాన యాజకుడిని, నిజమైన తండ్రి కుడి పార్శ్వని కూర్చున్నాను, ప్రధాన యాజకుడిని నేను. మరి నా ప్రజలకి ఏం చెప్తావంటే, మీలో విశ్వాసులందరూ కూడా యాజకులు అని చెప్పి. యాజకులైన వాళ్ళు ఏం చేయాలి? మరి సేవ యొక్క దోషములు ఏవైతే ఉన్నాయో వాటిని భరించటం నా పిలుపులో ప్రధానమైన విషయం. ప్రీచింగ్ ఎంత ప్రధానమో అలాగే భరించటం కూడా ఒక పిలుపు. భరించటం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం.
హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క ప్రధాన యాజకుడు అని ఆయన్ని పరిచయం చేస్తాడు హెబ్రీ గ్రంథకర్త. మరి ఆయన గురించి చెప్తూ ఆయన యొక్క యాజకత్వం శాశ్వతమైంది అని చెప్తాడు. ఆయన యాజకత్వం శాశ్వతమైంది, యేసు ప్రభు వారి యాజకత్వం శాశ్వతమైంది అని చెప్తాడు. అలాగే మరి మన కోసం విజ్ఞాపన చేయటానికి ఆయన ఎల్లప్పుడూ జీవిస్తా ఉన్నాడు అని చెప్తున్నాడు. మన కొరకు విజ్ఞాపన చేయడానికి యేసు ప్రభు వారు మనకి మన యాజకత్వానికి చాలా ఏమంటారు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్. పౌలు మరి మోషే అవ్వచ్చు, పౌలు అవ్వచ్చు, రకరకాల నాయకులు మనకి ఎగ్జాంపుల్స్ గా ఉన్నప్పటికీ అతి శ్రేష్టమైన ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారే. మరి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని, ఆయన విజ్ఞాపన చేయడానికే ఆయన జీవిస్తూ ఉన్నాడని హెబ్రీ 7-8 అధ్యాయాలు మనం చూస్తాం. అయితే ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన రక్షించగలిగిన సమర్థుడని, హీఈస్ ఏబుల్ టు సేవ్ ఫర్ ఎవర్ దోస్ హూ డ్రా నియర్ టు గాడ్ త్రూ హిమ్. దేవుని దగ్గరికి ఆయన ద్వారా వచ్చేవారిని ఆయన రక్షించడానికి, ఆయన సహాయం చేయడానికి, ఆయన విమోచించడానికి, ఆదుకోవడానికి సమర్థుడు అని. ఏ దేవుడైతే ఎక్కడైతే ఉన్నాడని మనం పరలోకం వైపు చూసి, పరలోకంలో మన దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి, ఆయన సింహాసనం ఉంది, ఆయన సన్నిధి ముందు బలిపీఠం ఉంది, పరిశుద్ధమైన ఆ యొక్క యాజకత్వం అంతా అక్కడ ఒక టెంపుల్ లాగా, ఒక ఆలయములో ఎంత ఒకలాంటి వాతావరణం ఉంటుందో, ఒకలాంటి మరి ఇప్పుడు సొలొమోను టెంపుల్ గురించి మనం చూసాం. మోషేకి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్, ఆ యొక్క ఆలయంలో ఈ యాజకత్వం ఏమైతే జరుగుతూ ఉంటుందో, ఆ యొక్క ధూపం వేయటం అవ్వచ్చు, బలులు అవ్వచ్చు, దహన బలులు అవ్వచ్చు, మరి ఆ యొక్క సమస్తము ఆ ప్రక్రియలన్నీ కూడా యాజకత్వపు ప్రక్రియలు, అహరోను కుమారులు ఏమైతే చేయాలో ఆ యొక్క పద్ధతులు అవన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయో ఆ నిజమైన దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారు ఇప్పుడు ఉన్నారు. ఆయన అక్కడ ఉంటూ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడికి మనము ఒక సహా యాజకులుగా యాజకత్వం మనం ఖచ్చితంగా చేసినప్పుడే సమస్తము మరి దేవుని యొక్క ఉగ్రత మన జీవితాల మీద ఉండదు అన్నది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మనకి ఆశీర్వాదాలు కావాలంటే మలాకి గ్రంథంలో ఏం చెప్తా ఉన్నాడు, మరి మీరు దశమ భాగములు ఇచ్చి దేవుణ్ణి శోధించండి, అప్పుడు ఆకాశవాక్యులు విప్పి మీరు పట్టజాలనంత దీవెనలు నేను మీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? దశమ భాగములు ఇచ్చి శోధించమంటున్నాడు. ఒకసారి నేను చాలా కాలం క్రితం ఆరేడు అనే గ్రామానికి ఒక మీటింగ్ అని ఒక టీంని పిలిచారు. ఆ టీంలో నేను కూడా ఉన్నా. నేను ఆ టీంలో వెళ్తా ఉన్నప్పుడు ఆ ట్రైన్లో వెళ్తున్నాను ఆ గ్రామానికి. చాలా చిన్న పల్లెటూరు అది. అక్కడ ప్రతి సంవత్సరం మా టీంని పిలిచి మంచిగా ఆదరిస్తారు వాళ్ళు, మంచి మీటింగ్ పెడతారు. అయితే ఆ ట్రైన్లో వెళ్తూ, ప్రభువా, నేను ఎన్నిసార్లు నీకు దశమ భాగం ఇచ్చాను, నాకున్న తక్కువలో నేను నీకు దశమ భాగం ఇవ్వటం ఫెయిల్ అవ్వలేదు కదా, పట్టజాలన్నంత ఆకాశవాకులు విప్పి పట్టజాలనంత ఇస్తానన్నావు కదా, నాకు అది ఎప్పుడు జరగలేదే, నా బ్యాంక్ అకౌంట్ ఉంది, పట్టజాలనంత ఏమొచ్చింది దాంట్లో, అసలు ఎప్పుడు రాలేదు కదా, పట్టజాలనంత కాకుండా పట్టుకోవడానికి కూడా ఏం లేదు దాంట్లో, నా ఇల్లు ఉంది, లేకపోతే హోమ్ ఉంది, పట్టజాలనంత ఎక్కడిచ్చావు అని మొఖమాటం లేకుండా అడిగేశా దేవుణ్ణి. సరే, దేవుడు వింటాడు కదా, విని ఒక్కోసారి మనకి కరెక్ట్ టైంలో చెప్తాడు జవాబు. సరే, మీటింగ్కి వెళ్ళాను. ఆ టీంలో అందరూ, మా టీం అందరూ వాక్య పరిచర్య చేయగలిగిన వాళ్ళు, ప్రార్థనలు చేయగలిగిన వాళ్ళు, దయ్యాలను వెళ్ళగొట్టగలిగిన వాళ్ళు అందరూ. నా టర్న్ వచ్చింది. నాకు ఇచ్చారు ఒక 1 hour. నాకు నేను వాక్య పరిచర్య చేయడానికి ముందు ఒక అబ్బాయి బ్లైండ్ అనమాట, రవిశంకర్ అని, పాట పాడుతున్నాడు. కాలాలు మారినా కానీ ఆ పాట తను చూడలేడు,
చాలా బాగా పాడతాడు. ఆ పాట పాడుతుంటే పాట పాడిన తర్వాత నేను వాక్యం చెప్పాలి. నేను ఆ పాట పాడి వెళ్తున్నాడు. నేను ముందుకు వెళ్ళి నేను వాక్యం చెప్తా స్టార్ట్ చేయగానే చిన్నపిల్లలందరినీ సండే స్కూల్కి అన్ని ఒకలాగా వీళ్ళకి అల్లరి చేస్తారని ఎవరో పక్కకు తీసుకెళ్తున్నారు. ముందంతా చిన్నపిల్లలు కూర్చున్నారు. నేను అన్నాను, వీళ్ళు తీసుకెళ్ళిపోకండి, ఇక్కడ కూర్చోబెట్టండి, పర్వాలేదని ఇక్కడ దాదాపు ఒక 100 మంది దాకా ఉంటారు పిల్లలు. అయితే ఆ అబ్బాయిని పిలిచి రవిశంకర్ని మళ్ళీ పాడమన్నాను పాట. అబ్బాయి పాడుతున్నాడు. ఈ పిల్లలు స్టార్ట్ చేశారు ఏడవటం. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. వాతావరణం అంతా ఎలక్ట్రిఫైడ్గా ఉంది. దేవుని ఆత్మ పట్టజాలనంత కుమ్మరించబడుతుంది ఆ యొక్క షామ్యానాలో ఉన్న ప్రతి ఒక్కరి మీద. దేర్ ఈస్ నో ప్రీచింగ్. నేను వాక్యం చెప్పలేదు ఆ రోజు. ఈ చిన్న పిల్లలు ఏడవటం స్టార్ట్ చేయగానే ప్రతి పెద్దవాళ్ళు ఏడుస్తున్నారు. ఎవ్రీబడీ ఈస్ క్రైయింగ్. ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు. ఈ పాట పాడే అబ్బాయి ఏడుస్తున్నాడు. అన్కంట్రోలబుల్గా ఏడుస్తున్నారు. అనాయింటింగ్ హెవీగా ఉంది ఆ మీటింగ్లో. నేను వాక్యం చెప్పడానికి ఏం లేదు, నేను గమ్మునున్నాను, అలా చూస్తున్నాను అంతే. ఇక మా టీం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయటం ప్రారంభించారు. దేవుడు చెప్పాడు నాకు, నువ్వు అడిగావు కదా పట్టజాలనంతా ఏది అని, చూడు, కళ్ళు తెరిచి చూడు, నా సన్నిధి ఇక్కడ. నువ్వు పట్టజాలనంతా కుమ్మరించబడుతుంది. నా మీదైతే ఒక అగ్ని కవరింగ్ అన్నమాట. అగ్ని అంటే ఒకలాంటి దుప్పటి. ఇంక నేను ఎప్పుడంతా అనుభవించలేదు. ఆ మీటింగ్ అంతా దేవుని సన్నిధి. అసలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియకుండా ఏడుస్తున్నారు ఆ రోజు. సో మనం అనుకున్నట్టుగా డబ్బు రూపంలోనో వస్తు రూపంలోనో కాదండి. దేవుడు అనుగ్రహించే ఈ యొక్క పట్టజాలనంత విస్తారమైన దీవెనలు రకరకాల వేసులో ఉంటాయి. ఒక్కోసారి నీవు ఊహించలేనంత ఎక్కువ హృదయాలను దేవుడు నీకు ఇస్తాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బటన్ నొక్కాలి. ఇప్పుడు ఒకసారి ఒక యవనస్తుడైన పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. చిన్నవాడు, పాస్టర్ గారుగా అప్పుడే స్టార్ట్ చేశాడు. అన్న, నా కోసం ప్రార్థన చేయి, నాకేంటో చాలా నా తల్లో విపరీతమైన బాధ, నాకు టెన్షన్గా ఉంటుంది నాకు అన్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చూపించాడు, నీ తల్లితో నీ తండ్రితో నీ రిలేషన్షిప్ ఎలా ఉందంటే, నా తండ్రి లేదన్నా, నా తల్లి ఉంది, నా తల్లికి నాకు క్షణం పడదని చెప్పాడు. ఎందుకు నాన్న అంటే, ఆమె అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయం, మేమిద్దరం శత్రువులు అని చెప్పాడు. ఫస్ట్ అది సరి అయితేనే నీకు ఈ స్వస్థత వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏముంది, నీ దేవుడైన యెహోవా నిన్ను పిలిచి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమనుంది కదా. ఆ బటన్ నొక్కితేనే ఇక్కడ ఆన్ అవుతుందమ్మా. సో మన జీవితంలో దేవుని ఉగ్రత, మన దేశంలో మన సమాజంలో దేవుని ఉగ్రత పోవాలంటే విశ్వాసులమైన మనము, యాజకులమైన మనము, సేవకులైన మనము మరి ఉత్తరవాదులుగా ఒక భరించే ఆ యొక్క విషయాన్ని మనం చేయాలని ఈ వాక్యం ద్వారా మనకు చాలా తేటగా మనకు తెలుస్తుందండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. 1 పేతురు 2:9 మనకు తెలిసినట్లుగా మనం అందరము రాజులైన యాజక సమూహం. మరి యేసయ్య యొక్క కృపా సింహాసనం యొద్దకు, ఆయన ప్రధాన యాజకుడైన యేసయ్య యొద్దకు మనము ధైర్యంగా రాగలమని, సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఆయన దగ్గరకు రావచ్చని హెబ్రీ పత్రిక 4:15-16 చదువుతాం. ఇక్కడ ఈ యొక్క వాక్యం చూసుకుని మనం ముగించుకుందాం, ఈ రోజుకి సమయం లేదు కాబట్టి. ఎఫెసీ పత్రిక 4:11 చదువుతానండి. ఎఫెసీ 4:11 మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు 9వ వచనం చదువుతానండి. ఎవరు అన్మ్యూట్ దయచేసి మ్యూట్ చేసుకోండి. ఆరోహణమాయనగా
ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. 8 కూడా చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. థ్యాంక్స్ అమ్మా. అయితే ఇక్కడ ఏంటంటే యేసయ్య మరి సమాధి చేయబడిన తర్వాత మనం విశ్వాస ప్రమాణం చెప్పుకుంటాం కదా, అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికి ఎక్కి ఆయన డిసెండింగ్ అండ్ అసెండింగ్, ఆయన ఆరోహణము. ఆయన అవరోహణం చెందినప్పుడంట మనలో ప్రతి ఒక్కరికి ఆయన వరాలు ఇచ్చాడట. ఆ వరమే యాజకత్వం. అంతేకాకుండా మనలో కొంతమందికి ఉద్యోగ వరాలు, అంటే అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, కాపరులు గాను, బోధకులు గాను, ఇవి ఉద్యోగ వరాలు. దీస్ ఆర్ ఆఫీసెస్, కార్యాలయాలు, విశ్వాసుల్లోనే కార్యాలయం. మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ఒక రైతు ఎలా కష్టపడ్డామో మీ మీద అట్లా కష్టపడ్డాము అంటాడు కొరింథీ పత్రికలో. మా పరిచర్య అగ్ని చేత పరీక్షించబడుతుంది. మరి ఉద్యోగ వరాలు మినిస్ట్రీలో, అంటే విశ్వాసుల మధ్య ఉద్యోగ వరాలున్న నాయకులు వాళ్ళ పరిచర్య అగ్నితో పరీక్షించబడుతుందని కొరింథీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఇట్లా ఉంటూనే మనం యాజకులం, ప్రతి ఒక్కరూ మనం యాజకులు. దాంట్లో ఉద్యోగ వరాలు ఉన్నవారు. కొంతమందికి 2-3 ఉంటాయి ఈ 5. అపోస్తలుడైన పౌలు అన్నీ ఉన్నాయి ఆయనకి. అపోస్తలుడు, ఆయన ప్రవక్త, ఆయన సువార్తికుడు, కాపరిగా చేశాడు, బోధకుడుగా ఉన్నాడు. మరి వీటన్నిటిని గురించి రాయగలిగాడు ఆయన. తెలియంది రాయలేడు కదా. సో ఆయన ఫౌండింగ్ అపోజల్స్ కాబట్టి దేవుడు ఆ కృప వాళ్ళకి ఇచ్చాడు. అయితే మరి ఈ ఆరోహణమైనప్పుడు కీర్తనలో ఉంటుంది, ఎక్కడుంటుందో నేను తర్వాత చెప్పగలను, కానీ ఆయన తిరుగుబాటు చేసిన వారికి కూడా వరాలు ఇచ్చాడట. దేవుడు మన జీవితంలో ఆయన అదృశ్య లోకంలోనికి దిగినప్పుడు మనం మన యొక్క అంధకార స్థితిలో మగ్గిపోతున్న మనల్ని ఆయన రక్షించుకుంటున్నతో పాటు యాజకత్వాన్ని ఇచ్చాడట. ఆ యాజకత్వం యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే భరించటం, ఉత్తరవాదిగా ఉండటం. ఒకవేళ కేవలం నీవు విశ్వాసి మాత్రమే అయితే, నీవున్న టెరిటరీలో, నీకు ఇవ్వబడిన రాజ్య భాగంలో నువ్వు యాజకుడివి, యాజకురాలి. అలాగే నేను నాయకులు అయితే, ఉద్యోగ వరాలు అయితే, ఒకవేళ అపోస్తలుడు అయితే, ప్రవక్తవు అయితే, సువార్తికుడు అయితే, కాపరి అయితే, బోధకుడు అయితే, నీవున్న టెరిటరీలో నీవు యాజకుడివి, భరించేవాడివి, భరించే వ్యక్తివి, ఉత్తరవాది. దేవుని యొక్క ఉగ్రత మరి మన దేశం మీదకి, సమాజం మీదకి, సంఘం మీదకి వచ్చేటప్పుడు ముందుగా మన మీదకి వస్తుందట. ఈ వాక్యం సంఖ్యాకాండం 18వ అధ్యాయం ప్రకారం. మరి పౌలు జీవితం చూసినప్పుడు మరి తన జీవితంలో సమపాళ్ళలో, వాక్య పరిచర్య చేసే సమపాళ్ళలో మరి ఆయన భరించుకోవడం మనం చూస్తాం. మరి ఈ మాటలు దేవుడు తన మహిమార్థమై దీవించింది గాక. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో హెచ్చరించబడ్డాము, దీవించబడ్డాము. అందుబట్టి దేవునికి వందనాలు. సహవాసం తప్ప మీకు హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో పాస్టర్ జామ్ రవికుమార్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన కోరుచున్నాం అయ్యగారు. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ఉదయకాల సమయం లేచి ఈ విధంగా ప్రభా వాక్యం వినడానికి ఇచ్చిన ప్రభావ, శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా.
ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రభావ నీ నామంలో స్థుతిస్తారా గణపస్తుని సంధించాను తనను సెలవిచ్చిన ప్రభావ. అయ్యా తండ్రి ప్రభావ, అందరికంటే ముందుగా లేచి అనేక మంది ప్రార్థించే తల్లు మాకు అనుగ్రహించి అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా ప్రభావ నీ దాసులు దేవతని ప్రభావ భాగ్యరత్న గారి ద్వారా తండ్రి ప్రభావ మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఏ ప్రభావ అనేకమైన ఆత్మీయ సత్యాల ప్రభావ నీ బిడ్డ ద్వారా ప్రభావ తెలుసుకోవడానికి ప్రభావ మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సహాయం తెచ్చండి. అంతేకాకుండా ప్రభు తన వ్యక్తిగత జీవితం ద్వారా ప్రభావ అనేక అనుభవాలు ప్రభావ మాతో పంచుకుంటున్న విధానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం తెచ్చండి. విన్న వాక్యాలను ప్రభు విడిచిపెట్టే వారుగా కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించగలిగే కృప తండ్రి మా అందరికీ దయచేయమని నీ కృపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. అదేవిధంగా దేవతన ప్రభు సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభు స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, మిగిలిన కోర్టు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు ఆదివారం ఆరాధన సిద్ధపరచుండగా ప్రభా ఆరాధనలో కూడా మీరు ఉండమని తండ్రి వాక్యం చెప్పే బిడ్డలు మరుగుపరిచి దేవతన ప్రభావ మీరు మాట్లాడమని, ఎవరైతే వాక్యం వినడానికి వెళ్తున్నారో దేవతన ప్రభు హృదయాలను ప్రభావ మృదంతో ఫలించే పొలాలుగా తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభావ. అదేవిధంగా తండ్రి మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఎత్తబడే వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేసి నివేశక మహిమకంతా ప్రభావం పొందుకోమని మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకముందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం అండి మా దయచేయము. ప్రకారం మా ప్రారంభించము మమ్మ శోధులను తెప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మన తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. చేరొచ్చిన అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతిరోజు ఈ రికార్డింగ్స్ అన్ని మనకి అవైలబుల్గా ఉంచుతారండి. రెడీ గ్రూప్లో షేర్ చేస్తున్నారు, గమనించవలసిన కోరుచున్నామండి. సేమ్ లింక్ ద్వారా ప్రతిరోజు మనం జాయిన్ వచ్చండి. ఏ వండర్ఫుల్ సండే టుడే. ప్రజలందరికీ అందరికీ థ్యాంక్ యూ ఆల్. పాట వర్చువల్ ఫెలోషిప్ గ్రూప్ లో పెట్టాను. పాడిన సుధాకర్ పాస్టర్ గారు, రచించిన సుధాకర్ పాస్టర్ గారు పాడిన పాట అందరూ వినండి. ఎంతో ఏడుపు వస్తుంది ఆ పాట వింటుంటే. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.